హాయ్ ఫుడ్ లవర్స్, చిటికలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఆలు మసాలా బోండా. దీనికి కావలసినవి: ఉడికించుకుని తొక్కు తీసిన ఆలు, పచ్చి బఠానీలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, ఒక నిమ్మకాయ. ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసి వేపండి. పోపు చిటపటలాడాక అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చి బఠానీలు, చిటికెడు పసుపు వేయండి. ఉడికించుకున్న ఆలు ముక్కలు స్మాష్ చేసి వేయండి, కలపండి. తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. స్టవ్ చేసి నిమ్మకాయ రసం వేసి మళ్ళీ కలపండి. ఇప్పుడు ఇలా ఉండలులాగా చేసి పెట్టుకోండి. తరువాత ఒక గ్లాసు శనగపిండి, తగినంత ఉప్పు, చిటికెడు సోడా పొడి, కొద్దిగా కారం, పావు స్పూన్ వాము వేయండి. ఇది అరుగుదలకి చాలా మంచిది. నీళ్లు వేసి పల్చగా బజ్జీ పిండిలాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి బోండాలు వేపుకునేంత నూనె వేసి వేడి చేయండి. ఆలు ఉండలు తీసుకుని శనగపిండిలో ముంచి నూనెలో వేసి ఫ్రై చేయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి, తీసేయండి. అంతే, అదిరిపోయే ఆలు మసాలా బోండా రెడీ. వేడి వేడిగా ఉన్న ఆలు మసాలా బోండాని విరిచినప్పుడు అందులో నుంచి వచ్చే పొగ, అలాగే మసాలా వాసనని ఆస్వాదిస్తూ తింటే అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. చెబుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే చేసుకుని తినేయండి. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కాకుండా ఒక్కసారి చేసుకుని తిను ఈ ఆలు మసాలా బోండా. ఒక్క దాంతో నువ్వు ఆపినా వదిలినా పోతాను నేను యుగాండా. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.